హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. అంతా కలిసి మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేశారు. ఉదయం పూజలతో అలసిపోవడంతో ఎవరికి వాళ్ళు నిద్రలోకి నెమ్మదిగా జారుకున్నారు. ఉజ్వల్ పడుకుని చాలాసేపు అవ్వడంతో ఒళ్ళు విరుచుకుంటూ తన చేతికి ఏదో తగులుతున్నట్టు అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తన పక్కనే కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న అనన్యని చూసి, ఇదెప్పుడు వచ్చింది, పాపం కుర్చీలోనే నిద్రపోతుంది అని మనసులో అనుకుంటూ మెల్లగా లేచి అనన్యను నిద్ర లేవకుండా సరిగా మంచం పైన పడుకోబెట్టాడు. అనన్యను పడుకోబెట్టే ప్రాసెస్లో ఆమెకు మెలకు వచ్చి లేచి కూర్చుని నిద్రమత్తులో ఉజ్వల్ భుజం పైన వాలి మరలా కళ్ళు మూసుకుంది. ఉజ్వల్ అనన్య తల నిమురుతూ, ఏంటి అన్ను బేబీ, బాగా అలసిపోయినట్టున్నావు, ఈవేళంతా ఉరుకులు పరుకులే కదా అన్నాడు. అనన్య దానికి బదులిస్తూ, అవునండి, పెళ్లి కాకముందు నాకేం తెలియదు, కానీ ఇప్పుడే అర్థమవుతుంది. పాపం అమ్మ ఈ పండగలప్పుడు ఎంత కష్టపడేదో. మేం హ్యాపీగా అమ్మ చేసినవి తింటూ వంకలు పెట్టేవాళ్ళం. పైగా అది బాలేదు ఇది బాలేదు అని అనేవాళ్ళం. నిజంగా అమ్మలు చాలా కష్టపడతారండి అంది. అప్పుడు ఉజ్వల్ నవ్వుతూ, అచ్చొచ్చో నా బంగారం, నువ్వు కూడా చాలా కష్టపడ్డావు కదా ఇప్పుడు అన్నాడు. అనన్య కూడా చిన్నగా నవ్వి, అవును పాపం, నేను చాలా కష్టపడ్డాను ఇప్పుడు అంది. ఉజ్వల్ వెంటనే వాచ్ చూసుకుని, సరే సరే, టైం ఎంతైందో చూడు, 4:30 అయ్యింది. మీ తమ్ముడు మూవీ ప్లాన్ చేశాడు, 5:30కి బయలుదేరితే సరిపోతుందంట కదా. లే, వెళ్ళి కాస్త ఈ అమ్మవారి అవతారం తీసేసి నార్మల్గా రెడీ అయ్యిరా అన్నాడు. అనన్య ఆశ్చర్యంగా, వాట్, సినిమాకా, ఇప్పుడా, ఎందుకు అంది. ఉజ్వల్ నవ్వుతూ, నువ్వెక్కడ దొరికావే, సినిమాకి వెళ్దామంటే ఎందుకు అంటున్నావు? హాలిడేస్ ఇచ్చారు కానీ మనం ఎటూ వెళ్ళడానికి అవ్వలేదు. ఏదో మీ తమ్ముడు ఫోర్స్ చేయబట్టి చిన్న అవకాశం వచ్చింది, పద వెళ్దాం, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అన్నాడు. దానికి అనన్య, సరే, ముందు మీకు కాఫీ తీసుకుని వస్తాను, నాయనమ్మకి అమ్మమ్మకి విషయం చెప్పి అప్పుడు రెడీ అవుతాను అని చెప్పి గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఉజ్వల్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అనన్య గుమగుమలాడే కాఫీ తీసుకుని వచ్చింది. ఆ కాఫీని ఆస్వాదిస్తూ ఉజ్వల్, ఇంతకీ మీ గ్రూప్ లీడర్స్ ఏం డిసైడ్ చేశారు అన్నాడు. అనన్యకు ఒక క్షణం అర్థం కాక, హా అని వెర్రిమొహం వేసుకుని చూసింది. అదేనే, మీ నాయనమ్మ అమ్మ ఏం డిసైడ్ చేశారు అని అడుగుతున్నాను అన్నాడు. అనన్య నవ్వుతూ, ఏమీ డిసైడ్ కాలేదు, నేను వెళ్తున్నానని చెప్పా అంతే అంది. ఉజ్వల్ కొంటిగా, మరి వాళ్ళ పర్మిషన్ కావాలి అన్నట్టు మాట్లాడావుగా అన్నాడు. అనన్య సిగ్గుపడుతూ, అబ్బా, పర్మిషన్ కాదులేండి, విషయం చెప్పాలిగా, అందుకే చెప్పాను. అయినా మీతోటి వెళ్ళేటప్పుడు ఇంకా పర్మిషన్తో పనేముంటుంది, వాళ్ళు మీకు ఎప్పుడో అఫీషియల్గా నా మీద ఫుల్ రైట్స్కి పర్మిషన్ ఇచ్చేశారుగా అంది. ఉజ్వల్ అనన్యను దగ్గర తీసుకుని, ఓయమ్మో, నా బంగారానికి బాగా మాటలు ఎక్కువయ్యాయే, ఈ మధ్య చాలా తెలివిగా మాట్లాడేస్తుంది అని గట్టిగా కౌగిలించుకొని, సరే సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను బయట ఉంటాను, నా బామ్మర్తిగాడిని పట్టుకోవాలి, సినిమాకి వెళ్తున్నాననే ఆనందంలో వాడు ఎక్కడ ఎగురుతున్నాడో ఏంటో అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు. హాల్లో అప్పటికే నరేష్, ప్రవళిక రెడీ అయి కూర్చున్నారు. ఉజ్వల్ వాళ్ళని చూసి, వారిని అప్పుడే రెడీ అయిపోయారా, వెరీ గుడ్, సరే మరి ఆటో అతనికి కాల్ చేశారా అన్నాడు. నరేష్ ఉత్సాహంగా, హా బావగారు, నాన్న ఆల్రెడీ చెప్పేశారు, ఆటో వస్తూ ఉంటుంది, కాస్త మీరు అక్క త్వరగా బయలుదేరితే మేము ప్రపంచాన్ని వెలుగుండగానే చూస్తాం అన్నాడు. ఉజ్వల్ నవ్వుతూ, గొప్పవాళ్ళేరా అని తిరిగి రూమ్కి వెళ్ళి అనన్య రెడీ అయ్యేలోపు తను కూడా డ్రెస్ మార్చుకుని బయటికి వచ్చాడు. అప్పటికే నరేష్, ప్రవళిక ఏ సినిమాకి వెళ్ళాలనే విషయంలో గొడవ పడుతూ ఉన్నారు. ఉజ్వల్ వాళ్ళని వారించి, మనం బింబిసార మూవీకి వెళ్దాం, అది హిస్టారికల్ మూవీ కాబట్టి మీకు యూజ్ అవుతుంది అన్నాడు. సరే బావగారు, మీ ఇష్టం అన్నారు. ఉజ్వల్ వాళ్ళకు నచ్చ చెప్తూ, మీ ఇష్టం అని కాదురా, మనకి ఒక అవకాశం దొరికినప్పుడు సరైనది ఎంచుకోకపోతే ఆ వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని వాళ్ళం అవుతాం. సరే ప్రవళిక, మీ అక్కని త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పు అని నరేష్ని థియేటర్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. 5 నిమిషాల తర్వాత అనన్య తన లాంగ్ ఫ్రాక్ని 2 చేతులతో పట్టుకుని మెట్ల దగ్గర నిలబడి, ఐఆమ్ రెడీ అంది. అనన్యను చూడగానే ఉజ్వల్ కళ్ళు పెద్దవి చేసి, బ్యూటిఫుల్ అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు. నరేష్ ఆశ్చర్యపోతూ, వావ్ అక్క, భలే ఉన్నావు ఈ లాంగ్ ఫ్రాక్లో, నావీ బ్లూ కలర్ నీకు చాలా బాగుంది, ఈ డ్రెస్ నీ దగ్గర ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కొనుక్కున్నావు అక్క అన్నాడు. అనన్య సిగ్గుగా తల వంచుకుని, నిన్న మీ బావగారు తెచ్చారు అంది.
నరేష్ కొంటెగా ఓ అందుకే అలా ఉంది, లేదంటే నీ మొహానికి ఇంత గొప్ప సెలక్షన్ ఎలా ఉంటుంది, మా బావగారి సెలక్షన్ సూపర్ అన్నాడు. అనన్య గుర్రుగా చూస్తూ నేను కూడా మీ బావగారి సెలక్షనేరా, కాబట్టి నేను కూడా సూపర్ అంది. నరేష్ నవ్వుతూ పాపం మా బావగారు నీ ఒక్క విషయంలోనే అక్క ఆయన సెలక్షన్ బ్యాడ్ అని అనిపించుకున్నారు అన్నాడు. అనన్య కోపంగా రేయ్ అయిపోయావరన్నా చేతిలో అని తన డ్రెస్ని పైకెత్తి పట్టుకుని నరేష్ వెనక పరుగు తీసింది. వాడు ఉజ్వల్ వెనకాల దాక్కోవడంతో అనన్య నరేష్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఉజ్వల్ అనన్య చేతులు పట్టుకుని ఆపుతూ అబ్బా చాలే, చిన్నపిల్లలతోటి ఏంటి నీ గొడవ అని గట్టిగా అరిచి మెల్లగా ఆ చెవి దగ్గర బ్లూబెర్రీలా భలే ఉన్నావే బుజ్జి, ఇప్పుడు సినిమా ప్రోగ్రాం అవసరమంటావా అని గుసగుసగలాడుతూ మాట్లాడాడు. ఆ మాటలకు అనన్య సిగ్గుతో గుటకలు మింగుతూ నరేష్ ఆటో వచ్చిందేమో చూడరా అని టాపిక్ మార్చేసింది. నరేష్ ప్రవళిక బయటకు వెళ్ళాక అనన్య కోపంగా ఉజ్వల్ భుజం పైన కొట్టి ఏంటండి మీరు పిల్లల ముందు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు అని చిరుకోపంతో అంది. ఉజ్వల్ నవ్వుతూ ఇందులో నా తప్పేముందే, ఎప్పుడు అనిపించిన ఫీలింగ్ అప్పుడే బయట పెట్టేయాలి, లేదంటే అది లోపలే ఉండిపోయి పెరిగి పెరిగి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది, అప్పుడు చాలా కష్టం అన్నాడు. అనన్య నవ్వుతూ హాహా సరే సరే, ఇంతకీ ఎలా ఉన్నాను అని అడిగింది. ఉజ్వల్ మళ్ళీ చెప్పగా బ్లూబెర్రీలా భలే బాగున్నావని, ఈ డ్రెస్ కొంటున్నప్పుడే నాకు తెలిసే నువ్వు ఇందులో ఎంత అందంగా ఉంటావో అన్నాడు. అనన్య మురిసిపోతూ అబ్బో అవునా, సరే నేను ఒకసారి పెరట్లోకి వెళ్ళి మా వాళ్ళందరికీ చెప్పేసి వస్తా, మళ్ళీ ఆటో వస్తే లేట్ అవుతుంది అంది. ఉజ్వల్ సరే వెళ్ళు అని అనన్య వెనక్కి తిరగానే ఆమె జడ పట్టుకుని దగ్గరికి లాక్కుని బొగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పుడు వెళ్ళు అన్నాడు. అనన్య సిగ్గుతో చీ పొండి అని పరుగున వెళ్ళి అందరికీ బాయ్ చెప్పేసి వచ్చింది. ఆటో రావడంతో అంతా కలిసి బయలుదేరారు. ఆటోలో నరేష్ ప్రవళిక ఒక పక్కన కూర్చుంటే మరో పక్క అనన్య ఉజ్వల్ కూర్చున్నారు. పిల్లలు బయట చూస్తూ బిజీగా ఉంటున్నప్పుడు ఉజ్వల్ అనన్య నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హత్తుకున్నాడు. అనన్య కళ్ళతోనే పిల్లలు ఉన్నారు అని సైగ చేసింది. కానీ ఉజ్వల్ వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఉన్నారులేవే అని అనన్యను వదలలేదు. థియేటర్కి చేరుకున్నాక సినిమా చూసి అంతా ఎంజాయ్ చేశారు. సినిమా అయిపోయేసరికి రాత్రి 9 అయింది. తిరిగి వచ్చేటప్పుడు పిల్లలు ఆటోలో నిద్రపోతుంటే ఉజ్వల్ వాళ్ళని వార్నింగ్ ఇచ్చాడు. రే ఇంకా డిన్నర్ చేయలేదు, ఇంటికి వెళ్ళాక నిద్రపోతే తిట్లు తింటారు, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి అన్నాడు. ఇంటికి చేరుకున్నాక అనన్య వెంటనే నిద్రలోకి జారుకుంది. ఉజ్వల్ అనన్యని చూసి మురిసిపోతూ నుదుటిపై ముద్దు పెట్టి నిద్రపోతున్న అనన్యను తన గుండెల మీదకు లాక్కొని జోకొడుతూ తను కూడా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజు నవమి నాడు కూడా పూజలు హడావిడితో రోజంతా గడిచిపోయింది. ఆ తర్వాత రోజు రానే వచ్చింది, అదే విజయదశమి. తెల్లవారుతుండగానే దసరా సంబరాలు అనన్య పుట్టింట్లో మిన్నంటాయి. ఆ రోజు ఉదయాన్నే శారద, భారతి, భగవాన్, శరత్ అంతా సత్యప్రసాద్ గారి ఇంటికి చేరుకోవడంతో అక్కడే అందరూ కలిసి పండగ వంటలు మొదలుపెట్టారు. శారద, భారతి కలిసి గారెలు, బూరెలు, పాయసం సిద్ధం చేశారు. పిల్లలంతా ఒక దగ్గరికి చేరి అల్లరి చేస్తూ చేసిన వంటకాలను తింటూ గంతులు వేశారు. తెల్లవారుజామున లేచిన అనన్యకి తన చుట్టూ బిగుసుకున్న ఉజ్వల్ చేతుల్ని తీయడానికి మనసు రాలేదు. కానీ తప్పక బలవంతంగా చేతుల్ని విడిపించుకొని గబగబా స్నానం చేసి వచ్చింది. ముందు రోజు తల్లి ఇచ్చిన గోరంచు బిన్నీ సిల్క్ సారీ కట్టుకుని దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ గాజులు వేసుకుని బొట్టు పెట్టుకుని అద్దం ముందు తనను తాను చూసుకుని మురిసిపోయింది. గది నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఏయ్ బుడంకాయ్ అన్న పిలుపుకి వెనక్కి తిరిగింది. విష్ణుమూర్తి ఫోజులో బెడ్ మీద పడుకుని తన వైపే చూస్తున్న ఉజ్వల్ని చూసి అరే మీరు లేచేశారా, సరే సరే కాస్త త్వరగా లేవండి, రెడీ అయి రండి అని ఉజ్వల్కి దగ్గరగా వెళ్ళి నిలబడింది. ఉజ్వల్ అలానే లేచి కూర్చుని అనన్య నడుము చుట్టూ చెయ్యి వేసి చీరను పక్కకి జరిపి నడుము మీద ముద్దు పెడుతూ బాగున్నావే బుజ్జి అన్నాడు. అనన్య గారాలు పోతూ చాలు చాలు మీతో ఎప్పుడు ఉండేదే కానీ లేచి రెడీ అవ్వండి అంది. ఉజ్వల్ ఆమెను వదలకుండా అబ్బా లేస్తానే, కాస్త నా పెళ్ళాన్ని కళ్ళారుగా చూసుకొనివ్వు అన్నాడు. అనన్య సిగ్గుగా తల ఉంచుకొని చాలు ఇంక లేవండి నాకు సిగ్గేస్తుంది అంది. ఉజ్వల్ నవ్వుతూ
అయ్యో! నా బంగారానికి సిగ్గొస్తుందంట అంటూ లేచి నిలబడి అనన్య బుగ్గ మీద చిన్నగా తట్టి, సరే వెళ్ళి రెడీ అయ్యి వస్తా అన్నాడు. అనన్య రూమ్ నుంచి బయటకు వెళ్ళి తన పిన్ని వాళ్లతో పాటు కూర్చుని సాయం చేస్తుంది. చీర పాడవుతుందని వాళ్ళు వారించినా వినకుండా కాసేపు అక్కడే గడిపేసింది. ఉజ్వల్ రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి భగవాన్ శరత్ అతన్ని పలకరించి గుడి వరకు తీసుకుని వెళ్లారు. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉండడంతో లేలేత సూర్యకిరణాలు నేలను తాకుతున్నాయి. పచ్చని వరిచేలపై సూర్యకిరణాలు పడి వెండిలా మెరుస్తున్నాయి. అప్పటికే గుడిలో హడావిడి మొదలవడంతో అంతా ఒక పక్కగా నిలబడి చూస్తున్నారు. ఇంట్లో వంట పని పూర్తవడంతో అనన్య, శారద, భారతీయులను వెంటబెట్టుకుని గుడికి వచ్చింది. తూర్పు ముఖంగా నడిచి వస్తున్న అనన్యపై సూర్యకిరణాలు పడడంతో ఆమె కట్టుకున్న పసుపు రంగు చీర ఇంకా మెరుస్తూ, మెడలోని నగలు కాంతిని పరావర్తనం చేస్తూ వెలుగులూనుతూ ఉంటే ఉజ్వల్కి అనన్య నడిచి వస్తున్న దేవతలా కనబడింది. తన కళ్ళతోనే ఉజ్వల్ ఎక్కడున్నాడా అని వెతుకుతున్న అనన్యకు తన వైపే కన్నార్పకుండా చూస్తున్న ఉజ్వల్ కనిపించాడు. సిగ్గుతో బుగ్గలు ఎర్రపడగా కళ్ళు దించి ఉజ్వల్ పక్కగా వెళ్ళి నిలబడింది. ఉజ్వల్ తన భుజంతో అనన్య భుజాన్ని ఢీకొట్టి, ఎందుకే రోజు రోజుకి నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు? వైజాగ్ వెళ్ళాక నీ పని చెప్తానే, రోజు ఇంక నీకు శివరాత్రే అన్నాడు. అనన్య కళ్ళు పెద్దవి చేసి నోటికి అడ్డంగా చేతులు పెట్టుకుని, దేవుడా, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మనం గుళ్ళో ఉన్నాము, కాసేపట్లో పూజ మొదలవుతుంది, ఇప్పుడా ఇలాంటి మాటలు అంది. ఉజ్వల్ తగ్గకుండా, హలో మేడం, మనం గుడిలో ఉన్నా ఎక్కడున్నా మన ఇద్దరం భార్యాభర్తలమే, ఇలా మాట్లాడుకోవడంలో తప్పేం లేదు అన్నాడు. అనన్య తల పట్టుకుని, బాబు, మీతో మాట్లాడి నేను గెలవలేను, కానీ నేను పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంది. ఉజ్వల్ ఆట పట్టిస్తూ, ఏయ్, నీ కాళ్ళు ముందుకు వేస్తే నా చెయ్యి నీ నడుం మీద వేస్తాను అన్నాడు. అనన్య భయపడుతూ, వామ్మో, మీరు అన్నంత పని చేస్తారు, నేనేటూ కదలను, ఇక్కడే నిలబడతాను బాబు అంది. పూజ అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు అందుకుని అంతా కలిసి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నిర్మల అన్నీ సర్ది ఉంచడంతో అంతా కలిసి టిఫిన్లు పూర్తి చేసి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆడవాళ్లంతా తిరిగి మధ్యాహ్న భోజనం ఏర్పాట్లలో మునిగిపోయారు. అందరూ రాత్రి జరిగే జమ్మి పూజ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఉజ్వల్కి అదేంటో తెలియక, ఇంకా ఏం పూజలు మావయ్య గారు అని సత్యప్రసాద్ గారిని అడిగాడు. సత్యప్రసాద్ గారు వివరిస్తూ, అదే బాబు, దసరా చివరి రోజు రాత్రిపూట జమ్మి చెట్టుకి పూజ చేస్తారు, దాన్ని సమీ పూజ అంటారు. ఎప్పుడూ మనమే జమ్మి కొమ్మ తెచ్చి గుడిలో పాతి పూజ చేస్తూ ఉంటాం. మన తోటలో జమ్మి చెట్టు ఉంది, దానికోసమే పంతులు గారు మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాను అన్నారు. ఉజ్వల్కి ఊరు వచ్చినప్పటి నుంచి ఈ పూజలు, ప్రసాదాలు చాలా కొత్తగా అనిపించాయి. తన ఇంట్లో పండగంటే కేవలం దీపం పెట్టడం, అమ్మ వండే పిండి వంటలు తినడం మాత్రమే తెలుసు. కానీ అనన్య ఇంట్లో అన్నీ చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా దసరా రోజుల్లో వాళ్ళు నాన్ వెజ్ తినకపోవడం అతనికి విచిత్రంగా తోచింది. సాయంత్రం 6 అయ్యేసరికి అనన్య ఉజ్వల్ని త్వరగా స్నానం చేసి రమ్మంది. ఉజ్వల్ వచ్చేసరికి అతనికి తెల్లని జరీ పంచె, తెల్లని షర్టు ఇచ్చి వేసుకోమంది. ఉజ్వల్ పంచెను చూసి, నా వల్ల కాదు అన్నాడు. అనన్య బతిమాలుతూ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం కట్టుకోరా, నేను కూడా చూడండి ఈ చీర కట్టుకున్నాను అని తన చేతిలో ఉన్న తెల్ల చీరను చూపించింది. ఉజ్వల్ ఆ తెల్లని జరీ అంచు చీరను చూసి కొంటిగా కన్ను కొట్టి, అందుకా అన్నాడు. అనన్యకి కాసేపు అర్థం కాక, ఎందుకు అని ఆలోచించి విషయం అర్థమయ్యాక, చచ్చ, అందుకు కాదు, పూజ కోసం, సమీ పూజ మనమే చేస్తున్నాం, మనిద్దరం ఒకటేలా ఉండాలని నేను కూడా కేరళ సారీ కొనిపించుకున్నాను అంతే అని బొంగమూతి పట్టుకొని చెప్పింది. ఉజ్వల్ నవ్వుతూ, దేవుడా, వచ్చినప్పటి నుంచి పూజలు అని చంపేస్తున్నారనుకో, సరే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. అనన్య నీట్గా చీర కట్టుకుని మువ్వల వడ్డానం, కాసుల పేరు, పాపిడి చైన్, చెంపసవరాలు పెట్టుకుని ఉజ్వల్ పక్కకు వచ్చి నిలబడింది. నా పక్కన నిలబడితే నేను ఎలా చూసేది అని ఉజ్వల్ అనన్య నెత్తిన చిన్నగా కొట్టాడు. అనన్య అద్దం వైపు చూపిస్తూ, అబ్బా, అటు చూడండి అంది. అద్దర్లో ఇద్దరి ప్రతిబింబాన్ని చూసి, చెయ్యి, నువ్వు రోజు రోజుకి ఇంత అందంగా తయారయ్యి నన్ను ఊరించు, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను నీ పని అన్నాడు.
అనన్య నవ్వుతూ, అబ్బా చాలు స్వామి, పదండి, అంతా మన కోసమే చూస్తున్నారు అంది. ఉజ్వల్ అనన్యను ఆపి, ఏయ్ ఆగవే, ఇవి మర్చిపోయావు అని విరజాజి పూలదండని అనన్య తలలో పెట్టాడు. విరజాజులను చూడగానే అనన్యకి ఫస్ట్ నైట్ గుర్తొచ్చి సిగ్గుపడింది. పూజకు కావలసినవి సిద్ధంగా ఉండడంతో సత్యప్రసాద్ గారు భగవాన్ అందరినీ గుడికి తీసుకుని వెళ్ళారు. ఉజ్వల్ అనన్యలతో సమీ పూజను మొదలుపెట్టించారు. రాత్రి 9 అయ్యే వరకు పూజను దిగ్విజయంగా పూర్తి చేసి ఇంటికి చేరుకున్నారు. డిన్నర్ పూర్తి చేసుకుని గదిలోకి వెళ్ళాక అనన్య పైట్ పిన్ తీసేద్దామనుకునేసరికి ఉజ్వల్ వెనకగా వెళ్ళి హత్తుకున్నాడు. ఎందుకే, నేనున్నానుగా హెల్ప్ చేయడానికి, నీకెందుకు అంత కష్టం అన్నాడు. అనన్య ఉజ్వల్ వైపు తిరిగి, ఏంటండి ఎప్పుడు మీరు ఇలా రొమాంటిక్ మూడ్లోనే ఉంటారా, బోర్ కొట్టదా అంది. ఉజ్వల్ అనన్యను తన దగ్గరికి లాక్కుంటూ, నీ తింగరి, బోర్ కొట్టడం ఏంటే, రొమాన్స్ బోర్ కొడితే ఇంకా మనిషి బ్రతకడమే వేస్ట్. మిషన్కి మనిషికి డిఫరెన్స్ ఏముంటుంది? అయినా నాకు పెళ్ళయి 2 నెలలు కూడా కాలేదు. రొమాన్స్ బోర్ ఏంటి? రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతూ వెళ్ళాలి కానీ ఎప్పుడు బోర్ కొడుతుంది అనే మాట దగ్గరికి రానివ్వకూడదు. బంధం బలపడాలంటే భార్యాభర్తల మధ్య రొమాన్స్ కూడా ఎంతో ముఖ్యం అని చెబుతూ అనన్యను మరింతగా హత్తుకున్నాడు. ఆ విరజాజి పూల సువాసన మత్తులో తన ప్రేమను అంతా తన అర్ధాంగిపై కురిపించాడు. బంధం బలపడాలంటే భార్యాభర్తల మధ్య రొమాన్స్ కూడా ఎంతో ముఖ్యం అంటూ ఉజ్వల్ అనన్యను మరింతగా హత్తుకున్నాడు. తన తలలో నుంచి వస్తున్న విరజాజి సువాసనల మత్తులో మునిగిపోతూ అనన్యను మంచంపైకి చేర్చి తన ప్రేమను అంతా తన అర్ధాంగిపై కురిపించాడు. ఇద్దరూ అమితమైన ప్రేమను ఒకరి మీద ఒకరు చూపించుకుంటూ అలుపులేని ప్రణయ యుద్ధాన్ని అర్ధరాత్రి వరకు కొనసాగించి తడిసి ముద్దైన దేహాలతో ఒకరి పక్కన ఒకరు పడుకున్నారు. నీలిరంగులో వెలుగుతున్న చిన్న బెడ్ బల్బ్ కాంతిలో ఆ చిరువిగ వెలుగు ఏదో కొత్త లోకంలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఉజ్వల్ సీలింగ్ వైపు చూస్తూ, అన్ను, ఐ లవ్ యూ సో మచ్ రా. నువ్వు రాకపోతే నా జీవితం అసంపూర్ణమే. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కొత్తగా ఉంది. ప్రతి నిమిషం చాలా సంతోషంగా ఉంది. కొత్త కొత్త అందాలు ఆనందాలు నీ సాంగత్యంలో నాకు దొరికాయి అన్నాడు. ఐఆమ్ సో లక్కీ అంటూ పక్కకు తిరిగి అనన్యను మరలా తన గుండెలకు హత్తుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక నిద్రపో బంగారం, చాలా అలిసిపోయావు, నేను కూడా నిన్ను కాస్త కష్టపెట్టినట్టున్నాను అని చిలిపిగా అన్నాడు. ఉజ్వల్ మాటలకి అనన్య మరింత సిగ్గుపడిపోతూ ఉజ్వల్ గుండెల్లో ఒదిగిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తెల్లవారి ఫ్రెష్ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో ఉజ్వల్ నిర్మల గారితో, అత్తయ్య, నేను అనన్య ఇంటికి బయలుదేరుతాం. రేపు రాత్రికి వైజాగ్ ప్రయాణం అన్నాడు. నిర్మల కాస్త షాక్ అవుతూ, అంటే బాబు అమ్మగారు నీకేం చెప్పలేదా అన్నాడు. ఉజ్వల్ కనుబొమ్మలు ముడివేస్తూ, అమ్మ ఏం చెప్పారు అత్తయ్య, పండగ అయిన తర్వాత అమ్మాయిని తీసుకునిరా అని మాత్రమే అన్నారు, ఇంకా ఏంటి అని మనసులో కాస్త గుబులుగా ఉన్నా అలానే నెమ్మదిగా అడిగాడు. అంటే ఏం లేదు బాబు, పెళ్ళైన కొత్త కదా, దసరా తర్వాత పౌర్ణమి అయిపోయిన తర్వాత తదియ వస్తుంది, అట్ల తద్ది అంటారు, అప్పుడు అమ్మాయికి వాయినాలు తీర్చాలి. ఇంకెంత, మహా అయితే వారం కూడా లేదు. మీరు మళ్ళీ వెళ్ళి రావాలంటే కష్టం కదా. అందుకే మొన్న అమ్మ నేను ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అనన్యను ఇక్కడే ఉంచేసి మీరు ఒక్కరూ వైజాగ్ వెళ్తారని చెప్పారు. ఇప్పుడు మీరు అమ్మాయిని సీతాపురం మీ వెంట తీసుకుని వెళ్ళండి. మరో 4 రోజుల్లో మీ మావయ్య గారు వచ్చి అనన్యని ఇక్కడికి తీసుకొని వస్తారు. అప్పటికి దీపావళి ఒక 10 రోజులే ఉంటుంది కాబట్టి అప్పుడే మీరు వచ్చి ఏకంగా తీసుకుని వెళ్ళొచ్చు అని ఒక పెద్ద ఆటం బాంబు పేల్చారు నిర్మల. అత్తగారి మాటలకి ఉజ్వల్ అదిరిపడితే అనన్య బెంగగా ఉజ్వల్ వైపు చూసింది. ఉజ్వల్ తేరుకుని, అత్తయ్య మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. అమ్మ నాకు ఇదేం చెప్పలేదు. దీపావళి వరకు అంటే చాలా రోజులుంది. తను కాలేజీకి వెళ్తుంది, ఇప్పుడిప్పుడే అలవాటు పడింది అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. అవును బాబు, కావచ్చు, కానీ మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. పోనీ అట్ల తద్ది అవగానే వాయినాలు తీర్చి మీ ఇంటికి పంపించిన తర్వాత ఆ రోజే ఆ మావయ్య తీసుకుని వచ్చేస్తారు. దీపావళికి మీరిద్దరూ వద్దురులే అన్నారు నిర్మల. ఉజ్వల అనన్య ఒకరి ముఖం ఒకరు బెంగగా చూసుకుంటూ, తప్పదా అత్తయ్య అన్నాడు.
తప్పదు బాబు, ఇప్పుడు గనుక ఆ వాయినాలు తీర్చకపోతే మళ్ళీ తనకే ఇబ్బంది అవుతుంది అని నిర్మల తేల్చి చెప్పేశారు. ఇద్దరికీ మళ్ళీ ఎడబాటు వస్తుందనేసరికి సంతోషమంతా ఆవిరైపోయింది. బలవంతంగా టిఫిన్ ముగించి చేసేదేమీ లేక బట్టలు సర్దుకుని కారులో సీతాపురం బయలుదేరారు. కారులో అనన్య ఉజ్వల్ చెయ్యి పట్టుకుని భుజంపై తలవాల్చి, ఏంటండి ఇది, 10 రోజులు పండక్కని వచ్చి నెల రోజులు ఉండాల్సి వస్తుంది, నేను ఉండలేను అంది. మరేదే, అక్కడికేదో నేను ఉండగలను అన్నట్టు. రాక్షసి, నీకే ఇక్కడ అందరితో హ్యాపీగా ఉంటుంది, నేనే అక్కడ ఒంటరిగా ఒక్కడినే ఉండాలి. అంత పెద్ద ఇంట్లో ఒక్కడనే ఉండాలంటే ఎంత ఇబ్బందో తెలుసా అన్నాడు ఉజ్వల్. కారు ఇంటి ముందు ఆగగానే యశ్వంత్, సాకేత్ వచ్చి హాయ్ అత్తా అంటూ పలకరించారు. అనన్య లోపలికి వెళ్ళి శ్యామల, ప్రశాంతులను పలకరించి, వదినా, అత్తయ్య ఎక్కడున్నారు అని అడిగింది. మీ అత్తయ్య వంటగదిలో ఉంది, మీరు వస్తున్నారని పాయసం చేసింది అని చెప్పింది శ్యామల. అనన్య పెరట్లోకి వెళ్ళగా సావిత్రి గారు ట్రే పట్టుకుని వస్తూ ఉన్నారు. అత్తయ్య, నేను పట్టుకుని వెళ్తాను, ఇలా ఇవ్వండి, ఎలా ఉన్నారు అని అడిగింది అనన్య. సావిత్రి గారు ప్రేమగా ట్రే అందించి, బాగున్నాన్రా, మీ పుట్టింట్లో దసరా చాలా హడావుడిగా జరిగినట్టుంది అన్నారు. ఎప్పుడూ అలాగే జరుగుతుంది అత్తయ్య, మావయ్య గారు పొలం వెళ్ళారా అని అడిగింది అనన్య. నీ మావయ్య ఎప్పుడూ తెల్లవారకుండానే పొలం పరిగెడతారులే అని ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు. అందరికీ పాయసం ఇచ్చి కూర్చున్నాక ఉజ్వల్ తన అసహనాన్ని బయటపెట్టాడు. అమ్మ, అత్త ఏంటి దీపావళి వరకు అనన్యని ఉంచేయమంటున్నారు? ఇలా అయితే తన చదువు ఏమైపోతుంది? మీరు మరీ సాంప్రదాయాలు అని తన చదువుకి అడ్డం చెప్పకండి అన్నాడు. సావిత్రి గారు కాస్త కోపంగా, ఏంట్రా, ఏం చేయాలో మాకు తెలీదా? ఈసారి తప్పదు అంతే, అట్ల తద్ది వాయినాలు అయిన తర్వాత అమ్మాయిని పంపించేస్తాము, నీకు అంత సరదాగా ఉంటే ఇద్దరు టిక్కెట్లు పెట్టుకుని రండి అని నిష్ఠూరంగా అన్నారు. అబ్బా, ఏంటమ్మా నువ్వు, అయితే అవుతాయిలే, మళ్ళీ దీపావళి వరకు అంటే ఎందుకు, అప్పుడు ఇద్దరం కలిసి వస్తాంలే అన్నాడు. సావిత్రి గారు లేచి వెళ్తూ, సరే నీ ఇష్టం, శ్యామల బౌల్ తీసుకుని రావే అని వెళ్ళిపోయారు. అనన్య గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని సాదా క్రేప్ సారీ కట్టుకుని వచ్చి అత్తగారికి వంటలో సాయం చేసింది. శ్యామల అక్కడ కూరగాయలు తరుగుతూ, ఏంటనన్య, మీ ఇంట్లో మరీ పూజలు ఎక్కువ అనుకుంటా, ఈ 10 రోజులు అసలు నాన్ వెజ్ వండుకోరంట కదా అని అడిగింది. పెళ్ళైన కొత్తలో శ్యామల మాట్లాడిన తీరుకి ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకి తేడా అనిపించిన అనన్య బెరుకుగా చూసింది. అనన్య చిన్న నవ్వుతో, అవును వదిన, మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలాగే జరుగుతుంది అని తన పుట్టింటి విషయాలు చెబుతూ ఉంటే సావిత్ర కూర కలుపుతూ, మొత్తం మీద పండక్కి మొదటిసారి వచ్చిన ఇంటి అల్లుడికి కూరగాయల ముక్కలతోనే భోజనం పెట్టి పంపించేశారనమాట అన్నారు. ఆ మాటలకు అనన్య అయోమయంగా చూసింది. అనన్య ఉల్లిపాయలు అందిస్తూ ఉంటే సావిత్రి గారు వాటిని బాండీలో వేసి, ఇవి కాస్త చూస్తూ ఉండవు పిల్ల, నేను ఇప్పుడే వస్తాను అని వంటగది నుంచి బయటకు వెళ్ళిపోయారు. అనన్య ఉల్లిపాయలు వేయిస్తూ ఉండగా శ్యామల తరిగిన కూరగాయలన్నీ పప్పులో వేసి, ఇంకేంటి అనన్య, వంటలన్నీ బాగా నేర్చుకున్నావా, అన్నీ చక్కగా చేస్తున్నావా అని అడిగింది. పర్వాలేదు వదిన, చేస్తున్నాను, ఒక్కోసారి సరిగ్గా కుదరడం లేదు, ఒక్కోసారి బాగానే వస్తున్నాయి అని నిజాయితీగా చెప్పింది అనన్య. అలవాటైపోతాయిలే, నీకు నాన్ వెజ్ వండడం తెలుసా అని శ్యామల అడిగింది. అనన్య తెలుసు అన్నట్టుగా తెలీదు అన్నట్టుగా తల ఊపింది. సరేలే, అవి కూడా వస్తాయి, మా తమ్ముడికి నాన్ వెజ్ లేనిదే అస్సలు ముద్ద దిగేది కాదు, వైజాగ్ వెళ్ళినప్పటి నుంచే కాస్త తగ్గాడు, మరి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, తను రోజు తెచ్చి వండే వరకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని ఆరా తీసింది శ్యామల. అనన్యకి వైజాగ్ రోజులను గుర్తు చేసుకుంది. ఉజ్వల్ ఒక్కరోజు కూడా నాన్ వెజ్ ఇంటికి తీసుకురావడం అనన్యకు గుర్తులేదు. ఆ విషయాన్ని చెప్దాం అనుకునే లోపు ఉజ్వల్ వంటగదిలోకి వచ్చి, ఎక్కడక్క, పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోతాను, సాయంత్రం వస్తాను, తెచ్చుకునే తీరిక ఎక్కడుంది చెప్పు, తీరా తెచ్చుకున్నా అది ఎప్పుడు వండేది, నేను ఎప్పుడు తినేది, అందుకే సరదాగా సండేస్ ఇద్దరము బయట తినిస్తున్నాము అన్నాడు. శ్యామల ఓహో అని తమ్ముడితో వైజాగ్ విషయాలు మాట్లాడుతూ ఉంటే అనన్య ఉజ్వల్ వైపు చూసి కళ్ళతోనే ఏంటి అని అడిగింది. ఏం లేదు, ఎక్కువ మాట్లాడుకో అని ఉజ్వల్ కళ్ళతోనే సైగ చేసి చెప్పాడు. వంట పూర్తయ్యాక అందరూ హాల్లోనే కూర్చున్నారు. ప్రశాంత్ అనన్యతో, ఇంకేంటమ్మా విషయాలు, ఎలా ఉంది కొత్త కాపురం అని పలకరించారు. కొత్త కదా అన్నయ్య గారు, కొత్తగానే ఉంది, ఇప్పుడే కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను అని అంది. అలాగే ఉంటుందిలేమ్మా, మీ వదిన మొదట్లో అలాగే ఉండేది, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు,
ప్రతిదాన్ని ఎంజాయ్ చేయండి. ఇంకేంట్రా బామర్ది విశేషాలు? మేమైతే ఈ రాత్రికి బయలుదేరుతున్నాం. నువ్వు రేపు వెళ్తున్నావా అని ఉజ్వల్ని అడిగారు ప్రశాంత్. అవును బావగారు, రేపే వెళ్ళాలి. ఎల్లుండి నుంచి కాలేజ్ కదా, చాలా కంపల్సరీ అని అనన్య వైపు చూస్తూ చెప్పాడు ఉజ్వల్. ఆ మాట విని అనన్య మౌనంగా ఉండిపోయింది. భోజనాలు అయ్యాక అంతా విశ్రాంతి తీసుకుంటుంటే ఉజ్వల్, అనన్య గదిలో గోడకు జారబడి కూర్చున్నారు. అన్ను, రేపు ఒక్కరోజే ఉంటానురా. మళ్ళా ఒక 10 రోజులు నీకు దూరంగా ఉండాలి. తప్పడం లేదురా అని బాధగా అన్నాడు ఉజ్వల్. అనన్య ఉజ్వల్ చెయ్యి పట్టుకుని వెళ్ళని పెనవేసింది. ఉజ్వల్ అనన్య చేతిని తన పెదవులకు ఆంచుకుని, ఎలారా, నువ్వు నా పక్కన లేకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది. పగలంతా కాలేజీలో గడిచిపోతుంది. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అన్నాడు. అనన్య ఉజ్వల్ ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. ప్లీజ్ మీరు అలా అనకండి. నాకు ఇంకా పిచ్చెక్కేలా ఉంది. ఈ విషయం ఎవ్వరూ ముందు చెప్పలేదు. అయినా నాదే మట్టి బుర్ర. అట్ల దద్ది వాయినాల విషయం అసలు మర్చిపోయాను అని దిగులుగా ఉజ్వల్ మెడవెంపులో తలదాచుకుంది. పాపం మళ్ళీ మన అన్ను బేబీకి ఉజ్వల్ బాబుకి చిన్న గ్యాప్ వచ్చేస్తుంది. పెళ్ళైన మొదట్లోకి ఇప్పటికీ అనన్యకి తన అత్తవారింట్లో తేడా కొంచెం కొంచెం అర్థమైంది. ఉజ్వల్ వెళ్ళిపోయిన తర్వాత అత్తవారింట్లో అనన్య బేబీ ఒంటరిగా ఉండాలి. మరి మన అన్ను బేబీ ఏమైనా తింగర పని చేస్తే సావిత్రి గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మరి అదేంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వెంటనే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, లైక్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. మరి ఇంకెందుకు లేట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఓకే మరి, బాయ్.